ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడ్డాయి. నా మనోనేత్రం తెరవబడితే వాళ్ళ వెనకాల సంహార దూత, మరణ దూత నిలిచి ఉంది. నేను చూశాను. పరిశుద్ధాత్మదేవుడు నా ఆత్మలో దాన్ని చూపించాడు. నా కన్నులు తెరవబడ్డాయి కనుక నేను చెప్పాను, ఇప్పుడు కనుక మీరు వెళ్ళిపోతే అపవాది మిమ్మల్ని ఎవరినైనా కానీ చంపేయడానికి అవకాశం, మరణ దూత మీతో ఉంది కనుక నేను ఒకటి చెప్తాను, నమ్మి ఇదిగో బాప్తీసం పొందినవాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడి అని వాక్యం ఉంది. నమ్మి బాప్తీసం పొందితే, మీరు చిన్నప్పటి నుంచి మీ అందరానికి వెళ్ళేవాళ్ళే, వాళ్ళు బాప్తీసాలు పొందలేదు. నేను అన్నాను, నమ్మి బాప్తీసం పొందితే దేవుడు ఆ దురాత్మ నుంచి దేవుడు మిమ్మల్ని ఆ మరణం నుంచి తప్పిస్తాడు. మీకు టైం ఇస్తున్నాను, 10 నిమిషాలని టైం ఇచ్చాను. నేను టైం ఇస్తే ఈ పాస్టర్ గారు ఎప్పుడు మనల్ని అట్ట గట్టిగా మాట్లాడలేదు, ఎప్పుడు అట్ట మనల్ని తొందర చేయలేదు, ఈ పాస్టర్ గారు అట్ట మాట్లాడు, కానీ ఈరోజు ఎందుకు ఇట్ట ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు, బాప్తీసాలు పొందాల్సిందే అంటున్నాడు అని 10 నిమిషాలు ఆలోచన చేసుకొని, అయ్యా బాప్తీసాలు పొందుతామని నలుగురు ముందుకు వచ్చారు, ముగ్గురు ముందుకు వచ్చారు. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అప్పుడే తీసుకెళ్ళి ఆ తెనాల దగ్గర ఆ జాగర్లముడి కాలంలో వాళ్ళకి బాప్తీసాలు ఇచ్చేసాను. కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే, అందులో బాప్తీసం పొందిన ఒక అమ్మాయి పురుగు మందు తాగి అద్భుతంగా కాపాడబడింది, దేవుని స్తోత్రం. ఆ బాప్తీసం పొందిన ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇక చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడు. ఇక ఎప్పుడైతే ఆ అబ్బాయి బాప్తీసం పొందలేదు, కానీ ఆ రోజున కమిట్మెంట్ తీసుకున్నాడు. అన్న 2 నెలల తర్వాత వచ్చి బాప్తీసం పొందుతానన్న. ఆ 2 నెలల్లో ఏమైందంటే, ఆ అమ్మాయి ఈ అబ్బాయి మీద కేసు పెడతాం, ఆ అమ్మాయి ఈ అబ్బాయి మీద బాగా గొడవాడతాం, ఆ బంధం అంతా దెబ్బకు తెగిపోయింది, దేవునికి స్తోత్రం. ఆమె 2 నెలల తర్వాత వచ్చి బాప్తీసం పొందాడు, దేవుని స్తోత్రం. ఆ అబ్బాయికి చక్కని భార్య దేవుని ఆత్మతో నిండుకొని చక్కగా బాప్తీసం పొందినటువంటి బిడ్డ దొరికింది, దేవునికి చక్కగా మ్యారేజ్ జరిగింది, దేవుని స్తోత్రం. అందులో బాప్తీసం పొందిన ఒక అతనికి ఇదిగో ఆ అతని మీద చేతబడి చేశారు. ఆ ఊరిలో అటు పనమట వాళ్ళూరు చేతబడి చేశారు. ఇదిగో ఆ చేతబడి శక్తి నుంచి కూడా విడిపించబడ్డాడు, దేవునికి స్తోత్రం. వాళ్ళ మీద ఎన్ని రీతిలుగా మరణం పొంచి ఉందో చూడండి, దేవునికి స్తోత్రం. దేవుడు నా కన్నులు తెరిచినందున నేను చెప్పాను మీరు బాప్తీసం పొందాలని. నా 3 బిడ్డలు తర్వాత పొందారు అప్పుడు ఆ రోజున. తర్వాత ఇంకొక బిడ్డ, నలుగురు కలిసి బాప్తీసాలు పొందారు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. ఇంకొక విషయం నేను చెప్తాను. శాస్త్రులు పరిసయ్యులంట ఇదిగో బాప్తీసాన్ని అంగీకరించకుండా దేవుని చిత్తాన్ని వారి జీవితంలో నుంచి తృణీకరించారు అని రాయబడింది. ఎవరైతే బాప్తీసం పొందరో వాళ్ళ జీవితంలో దేవుని చిత్తం జరగదు. ఎప్పుడైతే బాప్తీసం పొందుతామో, ఎప్పుడైతే ఆత్మను పొందుకుంటామో, అప్పుడు దేవుని చిత్తం మన జీవితంలో ప్రారంభమయ్యిద్ది. ఇదిగో దేవుని ఆత్మ ఈ దావీదు మీదకు రాకముందు గొర్రెలు కాసుకుంటానే ఉన్నాడు. ఇక దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చినప్పుడు ఇక గొర్రెలు ఎప్పుడు కాయల, దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇక అతనికి ప్రమోషన్ వచ్చింది, దేవుని స్తోత్రం. ఇక అతను అప్పుడు దాకా గొర్రెలు కాసిన ఆయన దేవుని ఆత్మ వచ్చినాక ఇక దేవుని చిత్తాన్ని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు పట్టణంలోనికి పంపించాడు, రాజగృహంలోనికి పంపించాడు, దేవునికి మహిమ కలుగునుగా, ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ మన మీదకి రావటంతోనే జరిగే కార్యం ఏంటంటే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరుద్ది, ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలి అంటే పరిశుద్ధాత్మని సహాయం మనకు కావాలి, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు, యేసయ్య పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని పొందాడు. మూడవదిగా యేసయ్య పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు, దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను, దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అపవాది చేత శోధించబడ్డానికి ఆత్మ వలన కొనిపోబడ్డాడు, దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ అరణ్యంలోకి 40 దినాలు ఉపవాసంలోనికి ఎవరు నడిపించారు? పరిశుద్ధాత్ముడు నడిపించాడు. అపవాది చేత శోధించబడ్డానికి ఎవరు నడిపించారు? యేసయ్యని పరిశుద్ధాత్ముడు నడిపించాడు. అనగా యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. ఇక అప్పుడు సైతాన్ ఏం చేసింది? 40 దినాలు ఉపవాసం ఉండి ఆకలి కొంటే ఆయన మీద దాడి చేసింది సైతాన్, అవునా కాదా? దాడి చేస్తే యేసయ్య ఓడిపోయాడా గెలిచాడా? గెలిచాడు. ఆత్మచేత నడిపించబడ్డాడు కనుక 40 దినాలు దేవుని ఆత్మ అతని ప్రేరేపిస్తూ నడిపిస్తూ ఉంది కనుక అపవాది ప్రతి కాడిని విరగొట్టేశాడు. అపవాది ప్లాన్స్ అన్నీ ఆయన జీవితంలో నిర్వీర్యం అయిపోయినాయి. అపవాది వేయాలనుకున్న ప్రతి విత్తనము దెబ్బకు మాడి మసైపోయింది, దేవునికి స్తోత్రం. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు, ఆమేన్, హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవడము అనే 3 చిక్కులు పెట్టాడు అక్కడ. యేసయ్య శరీరాశలో జయించాడు, జీవడములో జయించాడు,
నేత్రాశను కూడా దేవుడు జయించాడు. అక్కడ క్లియర్గా చెప్పడానికి మీకు అక్కడ సమయం లేదు కాబట్టి చెప్తున్నా. ఎవరైతే దేవుని ఆత్మచేత ఎక్కువగా నడిపించబడతారో వాళ్ళు శరీరాశ, నేత్రాశ, జీవపడమో వాళ్ళు చచ్చిపోతాయి. ఎప్పుడైతే ఆత్మ నడిపింపుకు నిన్ను నువ్వు అప్పగించుకోవో, ఎప్పుడైతే ఆత్మ నీలో చల్లారిపోతుందో వాళ్ళు శరీర కార్యాలు జరిగిస్తారు. గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.